వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ నగరం 34వ డివిజన్ శివనగర్ ప్రాంతంలో భారీ ధనసంచులు ఇతర వస్తువుల దుకాణ సముదాయంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాద స్థలాన్ని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు సందర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోషాల పద్మ, కేడాల పద్మ జనార్దన్, శ్రీనివాస్ కుంకోడం, శివకృష్ణ, సిద్ధం రాము, కత్తెర్లశాల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలో నష్టపోయిన వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మీరు వెడల్కున్నారు మీరు అటుండండి. हमारे मोने में पापा मेरा भाई को चार ముందుగా అప్లికేషన్ ఎంత అయింది కష్టమైంది ఏం కదా అనేది రాశి వారు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారు ఈయనే ఉంటాడు, ఫోటోలు తీసుకుంటాడు, కొత్త భారతాన్ని అనేది రాసి ఎందుకని పెట్టి ఇచ్చే ఫోటోలన్నీ వాళ్ళ నిలబెట్టి తీసి వెంటనే పంపండి. గవర్నమెంట్ నుంచి కొత్త వరంగల్ శివనగర్ ప్రాంతంలో మరి అగ్ని ప్రమాదంలో జరిగింది. అలా ఎలా జరిగిందో వెంటనే పోలీసులు జరిగింది. మరి ఉన్న ఇక్కడ ఉన్న ముగ్గురు బాధితులకు 6,000 కూడా రావడం జరిగింది. ఎస్టిమేట్ వేసి వారికి కంపల్సరీగా ప్రభుత్వం నుంచి పరిశీలించే పూర్తి బాధ్యత కొండా సురేష్ గారు తెలియజేస్తున్నారు.
కృష్ణాష్టమి పురస్కరించుకుని బుక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీకృష్ణుడికి పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ పండితుల చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం గ్రామ ప్రజల ద్వారా తయారు చేయబడిన 108 రకాల పిండి వంటలను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి నివేదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ మరియు ప్రభుత్వ హాస్పిటల్ భవన పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కుకిరాల ప్రేమ్సాగర్ రావు, అతనితో పాటు అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర వీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రభుత్వ విప్, వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రభుత్వ విప్నకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అద్దల మండపంలో మంత్రి విప్, కలెక్టర్, ఎస్పీకి ఆశీర్వచనం అందించారు. Positive attitude. Anna. సన్మంగళాని భవంతు. లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజన దీపం సమర్పయామి. భగవానికి వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నివాసం ముందు మాజీ ఎమ్మెల్సీ కవితకు కోర్టు మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతలు మానసంచ పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు రవిదిడ్డి, కుమారస్వామి, నాయకులు దుబ్బా శ్రీనివాస్, విజయ్, బుజ్జూరి రవి, మరుపుల్ల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణలో బెయిల్ మంజూరే బయటికి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. అంతకంటే మేము ఏడ ప్రోగ్రామ్ పెట్టినా వాళ్ళే పంపుతాను కదా. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.
శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి నేత, అధ్యక్షురాలు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని బంగారు తెలంగాణ దిశగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినటువంటి నేత, ఉద్యమ నేత, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారి యొక్క బిడ్డ మా కవితక్క ఈరోజు కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు వస్తున్నది. ఈరోజే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేస్తే నిజంగా ఈ 153 రోజులలో గడిచిన పరిస్థితులన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే భారతీయ జనతా పార్టీ మీరు కనుక అప్రూవర్గా మారితే మీ కూతురుకు బెయిల్ ఇస్తామని చెప్పి ఆశ చూపడం, దానికి సోదరి కవితక్క త్రోసిపుచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వారందరి కోసం ధర్మం ఏ విధంగా చెప్తే ఆ విధంగా తప్ప నేను వెనుకకు పోయేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఈడీకి చివాట్లు పెట్టడం కూడా జరిగింది. మరి ఆషామాషి కాదు, మీరు త్వరగా ఎందుకు ఈ కేసును త్వరితగతిగా ఎందుకు సార్ట్అవుట్ చేయడం లేదు, ఎందుకు ఈ డిలే చేస్తున్నారు, మీ దానికి గల కారణాలు ఏందని కూడా ఈరోజు నిలదీయడం జరిగింది. బెయిల్ ఇస్తూ ఈ విధమైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. అదే కవితక్క కూడా ఈరోజు ఈడీని కూడా నేరుగా ఇది కేసులో నేను ఉన్నానా లేకుంటే ఏ విధమైన ఆరోపణలతోటి మీరు నన్ను అరెస్ట్ చేయాలని కూడా నేరుగా ఈరోజు వారు ప్రశ్నించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేసీఆర్ గారిని ఫేస్ చేయలేక, కేసీఆర్ యొక్క నాలెడ్జ్ని తట్టుకోలేక, వారి యొక్క నాయకత్వాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల మీద అక్రమమైనటువంటి కేసులు వాస్తవానికి శ్రీమఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలలో కృష్ణ యశోద వేషధారణ, గానం, రంగోలీ, ప్రసంగం మొదలైనవి నిర్వహించి అందులో ప్రతిభ కనబర్చిన విజేతలకు శ్రీ వ్యాసరాజ మఠం హెచ్ఏ శ్రీ ఉద్యమ మనోహర తీర్థ స్వామీజీ విజేతలకు పాల్గొన్న వారికి బహుమతులు పంపిణీ చేసి ఆశీర్వదించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురంలో ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాలను, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పరిశీలన చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో డీఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ కొంతమంది దొంగతనాలు చేసిన వాహనాలను పల్లెల్లో అమాయకులు అమ్ముతుంటున్నారని, వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమానం కలిగిస్తే కొత్త వ్యక్తుల సంచారం ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై డీఎస్పీ అవగాహన కల్పిస్తూ ఉద్యోగాలు, ఇతర ప్రకటనల పేరిట సైబర్ నేరగాల బారిట 18 నుంచి 30 సంవత్సరాల లోపే వారే అధికంగా మోసపోతున్నారని డీఎస్పీ తెలిపారు. రకరకాలు భంగిమలు పోతుంటారు.
డ్రగ్స్ గురించి తెలుసు కదా, తాగుతారా ఎవరైనా ఇక్కడ? తాగరా? మర్డర్ చేస్తే ఒక మనిషి చనిపోతుంది. అదే డ్రగ్స్ ద్వారా 10 మందికి ఇస్తారు. ఆ 10 మంది చిన్నగా అలవాటై మొత్తం కొలాప్స్ అయి చనిపోవడానికి ఛాన్స్. మర్డర్ కన్నా ఎక్కువ డ్రగ్స్ ఆశ కల్పిస్తారు. ఆశ కల్పించి ఫస్ట్ మీరు కొద్దిగా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, 10,000 పంపించమంటారు. మళ్ళీ కొద్దిగా ఆగిన తర్వాత ఇది 3 లక్షలు కదా, ఇది సరిపోదు, దానికి కొద్దిగా ఆ ఫీజు అని ఈ ఫీజు అని మొత్తం ఒక 50-60కి తెస్తాడు. అరే ఇంత కట్టాము కదా, మళ్ళీ నెక్స్ట్ కడితే మొత్తం వస్తుందేమో అని చెప్పేసి చాలామంది బలి అయిపోతారు. అదొకటిగా గుర్తించండి. ఎందుకంటే అందరూ చాలా పూర్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి సంపాదించి బ్యాంకులో 1 లక్ష 2 లక్షలు పెట్టుకుంటారు. మెయిన్గా దీంట్లో మిడిల్ ఏజ్ పిల్లలు 18 నుంచి 25-30 సంవత్సరాల పిల్లలే దీంట్లో బలి అయిపోతున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు రావు, ఎక్కడైనా ఉద్యోగం వస్తుందేమో, ఏమైనా ఆశ, ఆ పార్టీ వాడు అయ్యాడు, ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ వాడు ఎవడో కూడా ఇస్తాడని చెప్పేసి ఆశతోటి వాళ్ళు దాంట్లో ఒకసారి ఇదైపోతే కన్వర్ట్ అయితే ఇక వాడు వచ్చినప్పుడల్లా కొడుతూనే ఉంటాడు. లాస్ట్కి వచ్చి చేతులు లేపేసి పోలీస్ అన్నీ పోయిన తర్వాత పోలీసు ఏం చేస్తాడు? ఎక్కడ వాళ్ళు మొత్తం ఫారెన్ కంట్రీ వాళ్ళు, లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు ఈ ఫ్రాడ్ చేసేది. వాళ్ళని పట్టుకొని రాగలమా? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి మనమే ఈ అవేర్నెస్ ద్వారా మీకు ఇంతో అంతో తెలుస్తుంది చెప్పాలని చెప్పి. టౌన్కి ఇది మూలం అన్నట్టు. మూలం అంటే దానికి సపోర్ట్ దీనిలాగా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు ఈ దొంగతనాలు తీసుకొచ్చి బండ్లు మీ పల్లెటూర్లలో చిన్న వ్యాపారం చేసే లేకపోతే వ్యవసాయం చేసి బతికే వాళ్ళకి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ బండ్లలో కాగితాలు చూస్తే ఎన్ని దొరుకుతాయి దొంగతనాలు, ఇవన్నీ చెక్ చేస్తాం ఇప్పుడు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎవడొచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన ఏరియాకి ఎవడొస్తే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అరే ఈడు ఎక్కడి నుంచి వచ్చిండో ఏంది, ప్రతి ఒక్కళ్ళు రోజు చూస్తున్న వాళ్ళే కదా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఏమంటే ఇంటిమేషన్ ఇవ్వండి. లేకపోతే మీకు ఫ్రీ కాల్ ఒకటి తెలుసు కదా, ఏంటది 100 ఒకటి ఫ్రీ ఉంది కదా. ఏ ఇష్యూ అయినా ఏ చిన్నదైనా ఇంపార్టెంట్ ఉంటే చేయండి. అనవసరమైన దాన్ని చేసి అసలు ప్రోగ్రామ్కి అటెండ్ కాకుండా మీ దానికి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత లేదు సార్ వెళ్ళిపోయింది సార్ అంటే బాగుండదు. ఎందుకంటే జమానాలో 108ని అట్నే సతాయించేటోళ్ళు. అసలు విషయం అసలు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. అలాంటి చేయకండి. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి. మీకు within minutesలోనే వస్తున్నారు. ఇక 100 కాల్ కన్నా ఇది 108 కన్నా ముందు మన 100 కాలే వస్తున్నది. ఫస్ట్ వచ్చి ఆయనే సాల్వ్ చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చూస్తాడు. ఇది దెన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరంతా సైబర్ క్రైమ్కు బలి అయిపోతున్న యువకులు. తెలుసా సైబర్ క్రైమ్ అంటే? ఎందుకంటే ఒకటి ఇంట్లో దొంగతనం పోతే 1,00,000 రూపాయలు, ఒక 2-3 తులాలో ఇదో దొరుకుతుంది. అదే సైబర్ క్రైమ్లో అయితే మీ బ్యాంకులో ఉన్న అకౌంట్ మొత్తం గుల్ల అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదేదో మభ్య పెడుతుంటారు, తెలుసు కదా. మభ్య అంటే 1,00,000 రూపాయలు నీ వారానికి 250. నేరాల నియంత్రణకు కృషి చేయాలి జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అన్నారు. పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ దొంగలించబడిన ప్రాపర్టీలు రికవరీ చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి, కేసుల దర్యాప్తులు త్వరగా పూర్తి చేయాలి. విధుల్లో మంచి ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు సిబ్బందిని అభినందించి ప్రశంస పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ పెండింగ్ కేసులు తగ్గించాలి జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.